ఈ అవకాశాన్ని వాస్తవానికి తీసుకోవాలా వద్దా అని గత 6 నెలల నుంచి నేను ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభా, నీ చిత్తమైతే కొన్ని మాటలు పంచుకోవాలి, అదేవిధంగా నా సాక్ష్యం కూడా వీలంత మట్టుకు నేను జోడిస్తూ వాక్యదానులకు వెళ్దాం. వాస్తవానికి నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సంఘానికి వెళ్ళేవాడిని. ఆ సంఘ క్రమమే మన సంఘంలో ఉంది. మొదటి కొన్ని అవర్స్ లేదా ఫస్ట్ మెసేజ్ ఏదైనా కూడా వర్షిప్ మెసేజ్ తీసుకోవడము, నెక్స్ట్ సెకండ్ మెసేజ్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ మెసేజ్ ఆ దేవుని వాక్యం వినడం నాకు చాలా ఇష్టమైంది. అది నేను ఈ చర్చిలో పొందుకుంటున్నా. ఎందుకంటే ఈ చర్చికి రాగానే చర్చి మొదటి నుంచి ఎండ్ వరకు ఒకటే తిరిగి వాక్యం చెప్తే చాలా కష్టమవుతుంది. మనము 40 మినిట్స్ కంటే ఎక్కువ ఏది వినలేం. మన సామర్థ్యత, మన శక్తియుక్తి 40 మినిట్స్ కంటే మనం ఎక్కువ ఏ విషయాన్ని కానీ ఏ వాక్యాన్ని వినలేం. నాకు ఇక్కడ ఈ క్రమం చాలా నచ్చింది. ఈ అవకాశం ఇచ్చేందుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా దైవజనులకి. కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఒకవేళ ఆయనను ఆరాధించకపోతే, ఆయన మాట వినకపోతే మన జీవితంలో ఏం కలుగుద్ది అనే కొన్ని వాక్యధారాలను మనం ధ్యానిద్దాం. ఈ క్రమంలో దేవుని ప్రవక్తలు, దేవుని దైవజనులు, మన యొక్క పితరులు ఏ విధంగా దేవుని మాటకు విన్నారు, దేవుని మాటను వినవాళ్ళు ఎంతమంది అనేది మనం కొంచెం ధ్యానిద్దాం. దీంట్లో వాస్తవానికి నేను రాత్రి నిద్ర కూడా పోలేదు. కారణం ఏంటంటే ఏం చెప్పాలో అర్థమవుతలేదు. వాస్తవంగా ఒక చిన్న సంఘటన జరిగింది, అది చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. 2018 సంవత్సరంలో నాకు ఒక దైవజనుడు ఒక చిన్న అవకాశం ఇచ్చిండు. ఒక 20 మినిట్స్ నువ్వు నీ సాక్ష్యము వాక్యం బోధించమని. రాత్రంతా కూర్చొని నేను ఒక 4-5 పేజీల సాక్ష్యంతో పాటు వాక్యం రాసుకున్నా. ఉదయాన్నే పోయినా, అందరు పాటలు పాడుతారు, రెడీగా ఉన్నా, నాకు మైక్ ఇచ్చారు. నేను బైబిల్ ఎత్తుకున్నా, నా బైబిల్లో ఎక్కడ నాకు పేపర్ దొరకలేదు. నేను ఎక్కడైతే వాక్యం రాసుకున్నాను, ఎక్కడైతే సాక్ష్యం రాసుకున్నాను, ఆ పేపర్ దొరకలేదు. ఏంది ప్రభు, నేను ఇంత కష్టపడ్డా, నాకు పేపర్ దొరుకుతుందని చెప్పి నేను చాలా బాధపడుతున్నా. కానీ దేవుడు నాతో బాగా స్పష్టంగా మాట్లాడిండు. ఏలియా జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఏలియాని ఒక 300కు పైగా ఉన్న ప్రవక్తల ముందు నిలబెట్టి దేవుడు అగ్నిని కురిపించింది కదా. ఆ చిత్రపటం లేదా ఆ బైబిల్లో ఉన్న ఆ చిత్రపటం నాకు గోడ కనబడుతుంది. అది క్యాలెండర్ పైన ఉంది. నేను ప్రేరేపించబడుతున్నా, ఈ వాక్యం పంచుకొని. వెంటనే నేను ఆ రెఫరెన్స్లోకి వెళ్ళిపోయి దేవుని మాటలు పంచుకోవడం జరిగింది. నేను సాక్ష్యం కూడా మర్చిపోయినా. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు, దేవుని కృపను బట్టి నిద్రపోలేదు. కాబట్టి ఏం మాట్లాడాలి కాదు, కానీ దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని విషయాలను బట్టి నేను మీ ముందు పంచుకుంటా. మనం దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది అనేది ఈరోజు థీమ్ లేదా మన అధ్యయనం. దేవుని మనం ఎందుకు ఆరాధించాలి, ముఖ్యంగా దానికి మనకు సమాధానాలు కోకలు కనబడతాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాటికంటే లేదా లోకంలో ఉన్నదానికంటే మన దేవుడు గొప్పవాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మనం చూసే దేవుడు, సమస్తాన్ని ఆయన చేసిన దేవుడు. కాబట్టి దేవుని మాట వినని వారి జీవితంలో ఏం కలిగిందంటే మనకు మొదటిగా ఆదాము అవ్వలు గుర్తొస్తారు. మనం ఒక్కసారి రెఫరెన్స్లోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలోకి వెళ్ళిపోదాం. మిమ్మల్ని నేను ఎక్కువ రెఫరెన్స్ తీసి ఇబ్బంది పెట్టను, కానీ నా బాధ ఏంటంటే నేను చదివినా కాబట్టి మీకు అది నేను పరిచయం చేయాలని నా బాధ. 3వ అధ్యాయం మనం 1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. చూడండి, వాస్తవానికి సమస్త సృష్టిలో దేవుడు చేసినదే సర్పము. మీరు ఒక చిన్న వ్యత్యాసం గమనిస్తే, ఆదాముని దేవుడు చేసినప్పుడు ఆదాముతో మాత్రం మాట్లాడాడు. ఏమని? 1వ అధ్యాయం మనము 17వ వచనంలో చూద్దాం. 17 భూమి గడ్డిని 17 భూమి మీద వెలిగించుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటినుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఓకే, ఆయన చేసిన సమస్తం కూడా మంచిదని మనకి గమనిస్తాం. అదేవిధంగా 1:17 దయచేసి క్షమించండి. 2:17 అయితే మంచి చెట్లు తెలనిచ్చు వృక్షము ఫలము తినకూడదు, నీవు వాటిని తినమున నిశ్చయంగా చచ్చదని నరునికి ఆజ్ఞాపించను. వాస్తవంగా ఈ మాట ఆదాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి ఇంకా అవ్వ సృజింపబడలేదు, అవ్వ చేయబడలేదు. ఈ నెక్స్ట్ చాప్టర్లో చూసుకుంటే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అవ్వని చేసినట్లుగా మనం గమనిస్తాం. అయితే అవ్వతో యుక్తిగా పాము మాట్లాడుతుంది. ఏమని? ఇది నిజమా? ఇది తింటే ఏం జరుగుతుంది మాట్లాడినప్పుడు దేవుని మాటకు, దేవుని విధేయతకు లేదా దేవుని చిత్తానికి విరుద్ధంగా అవ్వ ఆ పండు తిన్నప్పుడు దేవుని మాట వినకుండా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మనం దేన్ని ధ్యానించుకుంటున్నాం? దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది అనేది. ఆదాము
ఆదాముకు స్పష్టంగా తెలుసు. ఆదాము స్పష్టంగా ఆయన ప్రతి దాన్ని చూసిండు, తన చేతులతో తాకిండు, అనేక జంతువులకి అనేక చెట్లను ఆయన చూసిండు. కానీ తోట మధ్యలో ఉన్న ఫలవృక్షం తినొద్దని చెప్పి దేవుడు స్పష్టంగా ఆయనతో మాట్లాడిండు. కానీ అవ్వ చేసిన ఒక్క పొరపాటును బట్టి, దేవుని మాట వినకపోవడాన్ని బట్టి ఈ సృష్టిలో ఇంత సంభవం లేదా ఇంత భయానక పరిస్థితి జరుగుతున్నట్టు మనం గమనించవచ్చు. ఇంకా ముందుకెళ్తే దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది అనేది ఇంకా మనం ముందుకెళ్దాం. ఆయన మాట మనం ఎందుకు వినాలంటే, ఆయన మాట్లాడక ఏం కలిగిందంట? వెలుగు కలిగిన. అది ఎక్కడుంది? 1వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఆదికాండము 1వ అధ్యాయం 3వ మాట. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వాస్తవానికి సైంటిస్ట్ ఒక చాలా ఎక్స్పెరిమెంటల్గా చేశారంట. ఏంటంటే అసలు మనిషికి ఇట్లా మాట్లాడే స్వభావం ఎట్లా వచ్చింది, మనిషికి వోకల్ కోడ్ ఎట్లా స్టార్ట్ అయింది, మనిషిలో ఈ మాట్లాడే లేకపోతే ఆ సిస్టమ్ ఎట్లా తరని చెప్పి మనుషులు వాళ్ళు పరిశోధన చేయడం ప్రారంభిస్తే వాళ్ళకు అంత చిక్కని విషయాలు బయటపడ్డాయంట. మనం మాట్లాడినప్పుడు వినే ఆ రిసీవర్స్, మనం మాట్లాడినప్పుడు వచ్చే వోకల్ సౌండ్, అదంతా అంత చిక్కని విధంగా ఉందంట. అసలు ఆ మాట్లాడే స్వభావం దేవునిలో ఉంది కాబట్టి దేవుడు మనకిచ్చాడు. ఆయన చెప్పగా కలిగింది. వాస్తవంగా దేవుడు ఎక్కడ కూడా తన చేతితో తన హస్తముతో దేన్ని ముట్టలేదు, కానీ మనుషుని మాత్రమే ముట్టిండు. అవునా కాదా? ఇది నిజమా కాదా? దేవుడు మనుషుని మాత్రమే ముట్టి చేసిండు. మిగతా అన్నిటిని కూడా ఆయన చెప్పగా కలిగెను, ఆయన మాట్లాడగా కలిగెను, ఆయన ఆజ్ఞాపించగా కలిగెను, ఆయన ఆజ్ఞాపించగా వేరుపరచబడెను, ఆయన ఆజ్ఞాపించగా సమస్తం అలాగూ జరిగెను, సమస్తం అలాగూ మంచిగా అవి ఉంచబడెను. ఆయన చేసినప్పుడు ప్రతిదీ మంచిగానే కనబడ్డది. కానీ మనుషుని విషయానికి వస్తే ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన ఎంతగా దేవుడు బాధపడ్డట్టుగా, ఆయన ఆ పరిస్థితిని బట్టి ఎంతగానో నరుణ్ణి చేసినందుకు ఆయన హృదయంలో దుఃఖపడ్డాడంట. ఇంకా ముందుకెళ్దాం. మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన గుణగణాలు, ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క స్వభావం ఏంటో మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనము ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి మీ యొద్ద బైబిల్ అంటే తీయండి. హెబ్రీ పత్రిక 1 నుంచి 5 వరకు. 1:5. హెబ్రీ 1:5 నుంచి 1 నుంచి 5 వరకు. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉండెను. సరిపోతండి. వాస్తవానికి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం వరకు పాత నిబంధన, కొత్త నిబంధన, రాబోయే యొక్క క్రీస్తు రాకడ, సంఘం ఎత్తబడ్డ అనేక విషయాలు ఈ 1 నుంచి 5లో ఉంటాయి. మీరు నమ్ముతారా? మీరు గమనిస్తే స్పష్టంగా తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. మనం కలిగిన నామం చాలా గొప్ప నామం అండి. నా జీవితంలో నేను దేవుని నమ్ముకున్న కొత్తలో దేవుని మాటలు వింటూ ఉన్నా, కానీ నాకు రక్షణ, మారు మనస్సు, బాప్తిసం విషయమై పశ్చాత్తాపం నాలో కలగలేదు. నేను ఇంటర్మీడియట్ సెకండ్లో ఉన్నప్పుడు ఆ రన్నింగ్ బస్ ఎక్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. వాస్తవంగా ఉదయాన్నే దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడిండు. నేను రన్నింగ్ బస్ ఎక్కుతా ఉంటే స్లిప్ అయి కింద పడినా. దాదాపు నా కొన్ని ఫీట్స్ డిస్టెన్స్లో నా వెనకాల లారీ వచ్చి ఆగింది. వాస్తవానికి నేను అప్పుడే చనిపోయేవాడిని. నాకు దేవుని మాట గుర్తొస్తూ ఉంది. మోషే గురించి నేను ధ్యానించినప్పుడు ఈ ప్రజలు, వినలేని ప్రజలు, వీళ్ళని ఎందుకు నేను పట్టుకపోవాలని చెప్పి మోషే దేవునితో తగలాడుతూ ఉంటాడు, కొట్లాడుతూ ఉంటాడు. ఒక చంటి పిల్లకు పాలిచ్చినట్టు నేను వీళ్ళని ఎందుకు పోషించాలి, ఎందుకు వీళ్ళకి ఇన్ని చేయాలి, వీళ్ళకి ఎందుకు నీళ్ళు ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు నేను ఆహారము మీ నుంచి ప్రార్థించి నేను పెట్టాలని చెప్పి మోషే చాలా బాధపడుతుంటాడు. కానీ ప్రభు ఒకటే మాట్లాడాడు, వాళ్ళు నా పిల్లలు, నా జనాంగము, నేను నడిపిస్తాను. ఒక మాటను బట్టి మోషే విరోధంగా మాట్లాడితే
నేను ఇచ్చు దేశానికి నువ్వు వెళ్ళవని చెప్పి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తాడండి. ఆ ఒక్క మాటను బట్టి మోషే అసలు ఆ ప్రాంతానికి కానాను పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి అసలు మోషే వెళ్ళాడు. కాబట్టి నాకు ఆ మాటలు బహుబలంగా గుర్తొచ్చి నేను పశ్చాత్తాపడి బాప్టిజం తీసుకోవడం, దేవునిలో ఎదగడం ప్రారంభించిన. ఎందుకు నేను ఈ విషయాన్ని పంచుకుంటున్నా అంటే, దేవుని వాక్యం, దేవుని మాట మన హృదయంలో పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన మహత్తు గల మాట చేత చేసిందని చెప్పి మనకు స్పష్టంగా మనకి ఇది వాక్యం కనబడుతుంది. ఆయన ఏదో చేయాలి కాబట్టి సృష్టిని చేసిండని, నిర్వహించాలి కాబట్టి నిర్వహిస్తున్నాడని కాదండి. ప్రతి దానికి ఒక ప్రణాళిక, ప్రతి దానికి ఒక లింక్ మనం చూస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రకటన చివరి వరకు ప్రతిది ఒక లింక్తో కలిగి ఉంది. ఆ లింక్ ఏంటంటే ప్రతి ఒక అర్థంతో, ప్రతిది ఒక నిర్వచనంతో కలిగి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తాం. ఏది కూడా దేవుడు అర్ధరహితంగా రాయించలేదు, ఏది కూడా దేవుడు అది రాయాలి కాబట్టి రాయించలేదు. ప్రతిదీ దేవుడు మన కోసం రాయడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. వాస్తవానికి మన చేతిలో ఉన్న బైబిల్ అనేక మంది త్యాగము, అనేక మంది శ్రమ, అనేక మంది మరణ పరిస్థితులు, అనేక మంది త్యాగం చేస్తే మనకి బైబిల్ దొరికిందండి. నేను మిషనరీస్ కోసం స్టడీ చేసినప్పుడు ఎవరెవరు ఎంత త్యాగం చేశారు, ఎవరెవరు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినారంటే నిజం భయంకరం అండి. మన చేతిలో ఉన్న ఈ బైబిల్ని ఒకప్పుడు చుట్టపు అంటే ఆ కాగితపు చర్మపు అట్టల్లో చుట్టబడి పెద్ద పెద్ద రాతి బాణల్లో పెట్టబడి క్రమేణా తర్జుమా చేయబడిన బైబిల్ మన చేతిలో ఉన్నది. ఇది ఒక 1 డేలో జరిగింది కాదు. దేవుడు పరిశుద్ధాత్మ చేత రాయింపబడి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుడు అనేక మందిని లేపుకొని ఈ తర్జుమా చేయడానికి దేవుడు అవకాశం తీసుకున్నాడు. అనేక మంది దేవుని రాజ్యంలో పాటుపడటకు, అనేక మంది దేవునిలో ఫలించటకు దేవుడి గ్రంథాన్ని మనకి ఇచ్చిండు. మనం ఇంకా ముందుకెళ్దాం. నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకొని. నేను సమయలకు 2 సమయాలు రాసిన 2 సమయాలు 22:8-17 చదువుకుందాం మనము. 2 సమయాలు 2 సమయాలు 22:8-15 వరకు చదువుకుందాం. జాగ్రత్తగా మాటలు గమనించండి దయచేసి. 22:8-15 వరకు. 2 సమూయేలు 2 సమయాలు 22. అప్పుడు భూమి కంపించి అదిరెను, పరమండలపు పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రములలో నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములను రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేసెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను, ఉరుము ధ్వని పుట్టించెను. చాలండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ మాటలు ఎందుకు చదివించిన అంటే, దావీదు సౌలు చేత తరమబడి ఆయన రాజుగా ప్రకటించబడ్డాడండి. దావీదు గొర్రెల కాపరి అయినప్పటికీ దేవుడు నన్ను అభిషేకించిన తర్వాత ఎంత శ్రమ అండి. 40 years వరకు దాదాపు అరణ్యంలో కొండ గుహలలో తలదాచుకుంటూ సొంత మామే అయినప్పటికీ ఆయన ఎంత భయంకరమైన పరిస్థితిలో అంటే కొండ గుహలో దాక్కుని దేవుని కోసం, దేవుని గుణగణములు, దేవుని లక్షణములు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప చూడండి. ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢంధకారము కమ్మియుండెను. కేరుబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన. గుడారం వల్లే అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. నీటి మబ్బుల సముదాయములను, ఆకాశపు దట్ట మేఘలను వ్యాపింపజేసెను. ఆయన సన్నిధి కాంతుల నుండి నిప్పు కణములు పుట్టెను. యెహోవా ఆకాశమందు గర్జించెను. సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను. ఇవి చూస్తే దేవుని లక్షణములు మన ఊహకు కానీ మన ఆలోచన కానీ అందమండి. గాలి ఎట్లా విసురుద్దో అంటే ఇట్లా మనకు కనబడుతుంది, గాలి కనబడదు. గాలి విసురు క్రమము, గాలి వెళ్ళు క్రమం మనం గమనించమంట. యోబుకు దేవుడు ప్రశ్నలు వేస్తాడు. నిలబడులే, నడుము బిగ్గర పట్టుకో, నీకు ప్రశ్నలు వేస్తా అంటాడు. ఒక 70కి పైగా ప్రశ్నలు వేస్తే ఒక్క సమాధానం కూడా యోబు చెప్పడు, ఒక్క మాట కూడా సమాధానం చెప్పడు. అసలు మీరు వీలున్నప్పుడు ధ్యానించండి, యోబు గ్రంథం సపరేట్గా ధ్యానించండి.
చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ గ్రంథంలో ఉన్న ప్రతి మాట దేవుడు స్పష్టంగా చెబుతూ మాట్లాడతాడు. ఇదంతా చేసింది ఎవరు, ఇదంతా కలిగించింది ఎవరు, నడుం కట్టుకొని నీకు ప్రశ్నలు వేస్తా అంటాడు. ఒక్క మాట కూడా యోబు చెప్పాడు. కారణం ఏంటంటే ఆయన మాటకు విధేయత కలిగిస్తే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, ఆయన మాట మనం వింటే వీటి నుంచి మనం రక్షింపబడతాం. ఈ ప్రతి పరిస్థితులను మనము క్షేమంగా లేదా దేవుని చిత్తం మనం నెరవేర్చే వారిగా ఉంటాం. ఇంకా దేవుని మాట వినకపోతే కొందరి జీవితాల్లో ఏం సంభవించింది అని మనం గమనిద్దాం. ఆదికాండంలో మొదటిలోనే మొన్న అన్న పంచుకున్నట్లుగా కయ్యూనుతో దేవుడు మాట్లాడుతుండు. నీ తమ్ముడు అని చెప్పి అడిగినప్పుడు కయ్యూను ఏమంటాడు నాకు తెలియదు, నేను వానికి ఏమన్నా పని మనిషినా అని అంటాడు. దేవుని మాట అసలు నాకు అనిపిస్తుంది, దేవుడు ఆనోకుతో అబ్రాహాముతో మాట్లాడుతూ ఉన్నాడు, తర్వాత కయ్యూనుతో మాట్లాడాడు కదా. పాపం చేసినప్పటికీ, తప్పు చేసినప్పటికీ దేవుడు కయ్యూనుతో మాట్లాడుతుండు, డైరెక్ట్ మాట్లాడుతుండు. ఏ ప్రవక్త లేడు, ఏ మనుష్యుడు లేడు, ఏ పాస్టర్ లేడు, ఎవరు లేరు, డైరెక్ట్గా కయ్యూనుతో మాట్లాడుతుండు. కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అని. ఆయన రక్తం మొరపెట్టినప్పుడు దేవుడు స్పష్టంగా సూటిగా కయ్యూనుతో మాట్లాడుతుండు. అక్కడ మాట్లాడినప్పుడు దేవునికి కయ్యూను లోబడచ్చు కదా. లేదా కయ్యూను ఆ ప్రభా ఇట్లా జరిగింది ఇది విషయం అని చెప్పి పశ్చాత్తాపడచ్చు. అసలు వాస్తవానికి కూడా పశ్చాత్తాపడం లేదు. నరుని హృదయము చాలా బాధాకరంగా, భయంకరంగా, హృదయం నిండా ఈ హత్య చేసే స్వభావం లేదా పాపం చేసే స్వభావం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. కయ్యూను అసలు రిబెల్ట్ కాలేదు. ఇంకా మనం ముందు చూసినట్లయితే అబ్రాహాము కూడా ఒక సందర్భంలో దేవుని మాట వినలేదు. దేవుడు వాగ్దానం చేసిండు, నీ కుమారుని ఇస్తా అన్నాడు, ఇస్కరేణులంతా విస్తారంగా నేను నీకు, ఆకాశ నక్షత్రాల కంటే విస్తారంగా నేను నీకు, నీ సంతతిని నేను చేస్తా అని చెప్పి వాగ్దానం చేసిండు. కానీ అబ్రాహాము కూడా దేవుని మాట వినలేదండి. తన భార్య విసిగించినప్పుడు, తన భార్య ఇబ్బంది పెట్టినప్పుడు, హాగర్ అనే ఐగుప్తురాలతో వెళ్ళినప్పుడు దేవుడు ఒక కుమారుని ఇస్తాడు. ఆయన పేరు ఇష్మాయేలు. మనం గమనిస్తే ఇప్పుడు ముస్లిమ్స్గా పిలువబడుతున్న ఆ సంతతి మొత్తం ఇష్మాయేలు సంతతి. చాలా డీప్ చాప్టర్ ఉంటుంది దాని మీద. ఆ సబ్జెక్టు చాలా లెందీగా ఉంటుంది. కాకపోతే ఇస్మాయేలు దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇస్మాయేలు అబ్రాహాంకి ఇవ్వలేదు. దేవుడు మళ్ళీ బాధపడతాడు, ప్రభువా ఇట్లా పరిస్థితి జరుగుతున్నాయి, నా దాసుడు తప్ప నాకు వంశవారసుడు ఎవరు అని చెప్పి బాధపడ్డప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు, నీ నుండే షారా నుండే నేను కుమారునికి ఇస్తాను చెప్పి స్పష్టంగా మాట్లాడతాడు. దేవుని మాట అబ్రాహాం వినకుండా మనము ఉన్నట్లు గమనించవచ్చు. ఇంకా మోషే కూడా నేను మీకు ముందుగా పంచుకున్నట్లు, మోషే ఒక పరిస్థితిలో దేవునికి విరుద్ధంగా ఆ ఇజ్రాయెల్ ప్రజలు చేసిన బాధను, ఇజ్రాయెల్ ప్రజలు పెట్టిన ఇబ్బందిని బట్టి దేవుడు బండతో మాట్లాడమంటే దేవుడు ఆ మోషే బండని కొడతాడు. ఆ ఒక్క పరిస్థితిని బట్టి అసలు దేవుడు నువ్వు చూడమంటాడు. దేవుడు క్షమించవచ్చు కదండి. ఎంత కష్టపడ్డాడండి. ఐగుప్తు నుంచి మోషే భయంతో పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఐగుప్తుని చంపినప్పుడు మోషేకి వెనులో భయం పడుతుందండి. నిజంగా ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి మోషే వెళ్ళిపోయి కొన్ని దినాలు అక్కడ ఉండి దేవుని మాటను బట్టి, దేవుని ప్రత్యక్షతను బట్టి, ఆ మండుచున్న పొదను బట్టి మోషే ఆ పిలుపుకు లోబడి, దేవుని మాటకు లోబడి అనేక జనాంగాన్ని నడిపించటకు నాయకత్వ లక్షణాలు కలిగి, దేవుని ప్రత్యక్షత కలిగి ఆయన ముందుకెళ్తాడు. కానీ ఒక్క మాటను బట్టి, దేవుడు మాట్లాడమంటే కొట్టిననే ఒక మాటను బట్టి, నీవు పాలు తేనెలో ప్రవేశించు కానాను దేశం పోవు అని చెప్పి దేవుడు ఖండితంగా మాట్లాడతాడు. ఇంకా మనం ముందుకెళ్తే బిలాము గురించి మీకు తెలుసు కదా. బిలాము దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, దేవుని సంతతికి వ్యతిరేకంగా, దేవుని జనాంగానికి వ్యతిరేకంగా వేరే రాజు చేత ప్రేరేపించబడి నేను ఎట్లా చెప్తానో అట్లా చెప్పాలని చెప్పి తీసుకెళ్తారు. కొండ శిఖరానికి తీసుకెళ్తే బిలాము మాట్లాడాడు. కానీ తర్వాత క్రమేణా చూసినట్లయితే మళ్ళీ తన మనసు మార్చుకొని ఆ బంగారం, వజ్రాలు, రకరకాల సంపద కోసము బిలాము ఆశపడి బయలుతుండు. గాడిద ఎక్కి బయలుతుంటే గాడిద మాట్లాడుతుంది. మీరు ఇప్పుడు గమనించారు, ఆ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా జంతువు మాట్లాడింది. మీకు ఇంకా అంటే దానికంటే ముందు ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో ఉంటే మీరు గమనించవచ్చు, పాము యుక్తంగా మాట్లాడింది. క్షమించండి, మొదటి పాము, తర్వాత గాడిద మాట్లాడమైంది. అసలు ఒకవేళ గాడిద మాట్లాడి గాడిద చిత్రపటం కానీ గాడిద సంబంధించిన ఏదైనా ఉంటే కానీ మనం ఉంటే కానీ ఆ ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని ఆరాధించేవాళ్ళు కావచ్చు. దేవుని తర్వాత నువ్వే మాట్లాడినావు అని చెప్పి గాడిద ఆరాధించేవాళ్ళు కావచ్చు. అట్లాంటి పరిస్థితి దేవుడు ఉంచలేదు. ఏది ఉంచాలో ఏది ఉంచొద్దో దేవుడు తీసేసిండు. ఎందుకంటే విగ్రహారాధన దేవునికి నచ్చదు. ఆయనకు అసలు అది ఇష్టమైందే కాదు.
అది వ్యభిచారంతో దేవుడు పోల్చిండు, లేదా అది భయంకరమైన దాంతో దేవుడు పోల్చిండు. ఇంకా మనం ముందుకు తీసుకున్నట్లయితే యోనా దేవుని చిత్తానికి దేవుని మాటకు విరోధంగా పోయిండా లేదా? ఒక ప్రాంతానికి పోమంటే ఒక ప్రాంతానికి పోయాడు. ఓడ ఎక్కడానికి ముందుగా టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఇంకా కనబడదని చెప్పి ఓడ లోపలికి అమరంలోకి వెళ్ళి పండుకున్నా కూడా దేవుని మాటకు విధేయత కలిగి ఆ చేప యోనాను మింగేసింది. చూస్తే బిలాము, మోషే, అబ్రాము, కయ్యను, ఇంకా మనం ముందుకెళ్తే సంసోన్ నాజీరు చేయబడ్డ వ్యక్తి, కానీ దేవుని మాట వినలేదండి. నాజీరు చేయబడ్డ వ్యక్తి కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. జుట్టు పెద్దగా పెంచుకోవడము, ద్రాక్షరసాన్ని తీసుకోకపోవడం, లేదా స్త్రీల పట్ల ఆ విషయం పట్ల దూరంగా ఉండడము, కొన్ని ఖండితమైన విషయాల్ని దేవుడు స్పష్టంగా సమూయేలుతో మాట్లాడాడు. కానీ దేవుని మాట దేవుడు సంసోను వినలేదు. దేవుని మాట వినకపోగా ఆయన 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇంకా మనం ముందు చూసినట్లయితే మరి ఇన్ని విషయాలు మనం ధ్యానించినాం కదా. దేవుని మాట వినకపోతే ఎంత నష్టం, ఎంత బాధ, కళ్ళు పోగొట్టుకోవడము, లేదా సంతానాన్ని పోగొట్టుకోవడము, లేకపోతే దేవుని మాట వినకపోతే అనేక శ్రమల గుండా వెళ్ళారు కదా. ఒకవేళ దేవుని మాట వింటే మన జీవితంలో ఏం కలుగుద్దండి? దేవుని మాట స్పష్టంగా వింటే మన జీవితంలో ఏం కలుగుద్ది? నేను దేవుని నమ్ముకున్న కొత్తలో దైవజనుల వాక్యం చెప్తా ఉంటే ప్రతిసారి ఒక మాట అనేది, దేవునితో మాట్లాడినని. నేను బిత్తరపోయేవాడిని. అంటే దేవుని అప్పుడు కొత్తగా నమ్ముకున్నా. దేవుడు ఎట్లా మాట్లాడుతారు అసలు? బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే దేవుడు మాట్లాడితే అనేక సముద్ర ఆ విస్తారమైన ఘోష, అంటే భయంకరమైన సౌండ్. మనం ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ గేట్స్ ఓపెన్ చేసి ఎంత సౌండ్ వస్తుంది? భయంకరంగా సౌండ్ వస్తుంది. అంత విస్తారమైన నది జల ప్రవాహంలో అంటే సౌండ్ ఉంటుందంట. ఇప్పుడు మనం ధ్యానించినాం కదా సమూయేలు 22లో ఆయన మాట ఉరుములు, శబ్దము, అగ్ని కణికలు, నిప్పు కణికలు అని చెప్పి మనం వింటా ఉన్నాం. అంటే ఆయన మాట్లాడితే అంత భయంకరంగా ఉంటుంది. అట్లాంటి వ్యక్తి అట్లాంటి దేవుడు మనుషులతో మాట్లాడినప్పుడు దేవుని మాట మనుషులు లక్ష్య పెట్టలేదు. దాని ప్రతిఫలాన్ని మనుషులు చూశారు. కాబట్టి ఒకవేళ దేవుని మాట మనం వింటే ఏం కలుగుద్ది? మొదటి సమూయేలు 15:22 చదువుకుందామండి, నేను ముగిస్తాను. మొదటి సమూయేలు 15:22. మొదటి సమూయేలు 15:22. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. కొత్త నిబంధన కంటే ముందే దేవుడు సమయం నుండి మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, దేవునికి విరోధంగా ప్రజలు లేస్తున్నాన్ని బట్టి మంచి బంగారములు, వజ్రవాయుడాలు ఏవి తీసుకొచ్చినాడో దేవునికి ఇష్టం లేదండి. దేవుని మాట వినుట ద్వారా, దేవుని మాటకు లోబడడం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడండి? పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. ఇంకా మనం ముందు చూసుకున్నట్లయితే సామెతల్లో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. నేను ధ్యానిస్తున్నప్పుడు మాట వింటే అంటే మనం దేవుని మాట వింటే మనం బ్రతికే దినములు అధికమవుతాయి. మన గర్భఫలము, మన పని, మన ఆలోచన, మన విధానము దేవునిలో కట్టబడుతుంది అని ఇంకా నేను ధ్యానించిన దానిలో నుండి ఇంకా మనం ముందుకెళ్తే ఒక మాట ధ్యానించి నేను ముగిస్తానండి. ప్రకటన 2:17 ప్రకటన 2:17. ప్రకటన 2:17. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవ్వనికిని తెలియదు. చూడండి, పొందిన వారికి తప్ప ఎవరికి చెందనంట. మన ఎగ్జాంపుల్ చెప్తే ఒక రేషన్ కార్డులో మన పేరుంటే, లేదా ఒక జాబ్ లెటర్లో మన పేరుంటే, లేకపోతే ఇంకేదైనా ఒక హై ప్లేస్లో. ఈరోజు జనాలు ఏం చేస్తున్నారంటే మనుషులు ఫోర్బ్స్ మ్యాగజైన్ అని, లేకపోతే వరల్డ్స్ రిచెస్ట్, లేదా ఇట్లా ధనవంతుల జాబితాలు ఉండాలని చెప్పి జనాలు దినం నిద్ర లేకుండా పోరాడుతారు. మీకు విషయం తెలియదు, బయట కూలి పని చేసుకునే వ్యక్తి ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆయన కష్టపడిన దాంట్లో కుటుంబానికి తెచ్చి
తను తిని తృప్తిగా పడుకుంటాడు, కానీ ధనవంతుడికి నిద్ర ఉండదండి. ఇప్పుడు మన ఎగ్జామ్ రాసిన దాంట్లో యాకో పత్రికలో క్లియర్గా చూస్తే ధనవంతుడికి నిద్రనే ఉండదు. వాడు నిద్రపోడంట. ఎందుకంటే ఏ షేర్ ఎటు పడిపోతుంది, ఏ ప్రాఫిట్ ఎటు పోతుంది, ఎవడి కంపెనీ ఎంత లీడ్లో ఉంది, మన కంపెనీ ఎక్కడుంది, ఇదే పని. నిద్ర పట్టదంట ధనవంతుడికి. నిద్ర అసలు వాడు పోనెప్పుడంట. ఇక చూస్తే ఒకవేళ మనము దేవుని మాటకు విధేయులం కాకపోతే, దేవుని మాట మనం వినకపోతే ఏం జరుగుతుంది అనేది ఒక మాట మనం విందాం. ప్రకటన 20:15. 20:15. ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇది చివరిగా నేను సంపూర్ణంగా దేవునిలోకి రావడానికి, దేవుని నమ్ముకోవడానికి దాదాపు నా హృదయంలో కలిగిన అనేక ప్రశ్నలకి, అనేక సంఘటనలకు నివృత్తిగా ఈ వాక్యం నన్ను బాగా బలపరిచిందండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. తర్వాత ఇంకా ముందు వచనంలో చూసుకున్నట్టుంటే, మీకు నేను కొత్త పేరుని ఇస్తా, కొత్త రాతి పైన చెక్కబడిన పేరుని ఇస్తా అంటుండు. మనం ఆయన మాట వింటే ఆయనకు మనకు నక్షత్రాలను ఇస్తాడంట, మంచి పేరును, మంచి కీర్తిని, మంచి ప్రతిష్టని ఇస్తాడంట. ఒకవేళ ఆయన మాట మనం వినకపోతే మన పేరు జీవగ్రంథంలో ఉండదంట. కాబట్టి ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ కలిగినాక ఈ మాటలు దేవుడు స్పష్టంగా మాటలు నేర్చుకో దేవుని నామానికి సమస్తైన మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు చెల్లును గాక.